6 దశాబ్దాలుగా మీ ప్రభుత్వాలు చేసిన ఘనకార్యాల వల్ల ప్రాజెక్టులకు నీళ్లు రాకపోవడం అధ్యక్ష, ప్రాజెక్టులకు నీళ్లు రాకపోవడం, మొత్తం నీళ్లు కూడా ఎండిపోవడం. అధ్యక్ష, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము అడ్డువల్లే అధ్యక్ష. అధ్యక్ష 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 మేము వారు మాట్లాడుతున్నప్పుడు అడ్డువల్లే. మేము ఖచ్చితంగా అధ్యక్ష, మేము ఖచ్చితంగా 6 దశాబ్దాలు బట్టి తెలంగాణ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? ఊరికే గతం పోయింది కదా. దశాబ్దాలుగా చెరువులు ధ్వంసమైంది వాస్తవం, అడవుల నరికివేత వాస్తవం, ప్రాజెక్టులకు నీళ్లు రాంది వాస్తవం, ఉన్న కరెంటు ఏదైతే కరెంటు మీద ఆధారపడ్డ బోరుబావులకు ఇవన్నీ వాస్తవాలనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలనే దాంట్లో ఇవాళ మేము మొదలుపెట్టినాం. సాగునీరుకు ప్లాన్ బడ్జెట్లో 25,000 కోట్లు ఇచ్చుకున్నది మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. ఇదే 29 రాష్ట్రాల్లో ఒక సాగునీటికి 25,000 ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా అంటే ఒక చెరువులు ధ్వంసమైతే మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకుంటున్నాం, అడవులు మొత్తం నరికివేత లేకపోతే ఆక్రమణకు గురైతే వాటి అన్నింటినీ హరితారం మీద బాగు చేసుకుంటున్నాం. ప్రాజెక్టు అన్నింటిలో కూడా ఒక్క చుక్క నీరు రాకపోతే దానికి ఏం చేయాలని చెప్పేసి 25,000 కోట్లు ఇందులో ఇచ్చుకోగలిగినాం. ఈ విధంగా ఒక్కొక్కటి మీరు ధ్వంసం చేస్తుంటే మేము నిర్మించుకుంటూ వస్తున్నాం. అంతే తప్ప 22 నెలలు అనేది చాలా తక్కువ సమయం, 22 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. అయినా ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు ఈ యొక్క బడ్జెట్ ద్వారా చేరుతుందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా చివరిగా వారు మాట్లాడుతూ అదేవిధంగా హెల్త్లో మీరేమైంది దీనికి డబ్బులు పెట్టినరా లేదని చెప్పేసి అడుగుతున్నారు అధ్యక్ష. 6 దశాబ్దాల నుంచి వెళ్ళి జనాభా 1,00,00,000 మందికి ఇక్కడ పెరిగితే హైదరాబాద్లో ఒక్కరోజన్నా మీరు ఉస్మానియా గాంధీ తప్ప ఇంకో దాన్ని ఉస్మానియా గాంధీలో కూడా ఈరోజు ఐసీయూలో కూడా పరిస్థితి బాగలేదు అధ్యక్ష. మీరు చేసిన పాలన ఏముందని చెప్పేసి అడుగుతున్నాం. 3 తప్ప ఇంతవరకు ఒక కొత్త హాస్పిటల్ పెట్టినరా? అందుకే మేము మా బడ్జెట్లో 1000 కోట్ల పైన ఇలా బడ్జెట్లో పెట్టుకోగలిగినాం. ఇవాళ ఈ 3 ప్రాంత ఉస్మానియా గాంధీ నిమ్సే కాదు, హైదరాబాద్ నగరంలో అటువంటి 4 హాస్పిటల్స్ పెట్టబోతున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రులను బాగు చేసుకోబోతున్నాం. ప్రతి పిహెచ్సిని వాళ్ళ యొక్క బెడ్ రేషియో కానీ లేకపోతే దాన్ని పెంచుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కానీ అప్రాపరేషన్ బిల్ పెట్టిన ఇది బడ్జెట్ స్పీచ్ కాదు. దానికి ఎండింగ్ క్లోజింగ్లో మనం మాట్లాడిన సూచనల్లో ఎక్కడ అమెండ్మెంట్ కావాలో లేకుంటే ఎక్కడ తప్పు జరిగిందో లేకుంటే ఎక్స్ట్రా అయిందో ఇంకా ఏమైనా సూచనలు ఉంటే చేయాలా తప్ప గత ప్రభుత్వం నువ్వు ఆడున్నావా? ఇవాళ తెలంగాణ గురించి మేము త్యాగాలు చేయలేదా? ప్రభుత్వం మా ముఖ్యమంత్రితో మేము పోరాడలేదా? మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మా గవర్నమెంట్లో సస్పెండ్ కాలేదా? ఈ రైల్వే ఉద్యమంలో మా ఎంపీలు జైళ్ళలో పోయినారు, మర్చిపోతున్నారు. ఈరోజు కూడా కేసు ఉంది. మా వివేక్ ఎమ్మెల్యే ఎంపీ గారిది 2 దినాల్లో బిడ్డ మ్యారేజ్ ఉన్నాక కూడా రైల్లో కూర్చుంటే జైల్లో ఉన్నాడు, మ్యారేజ్కి 1 డే బిఫోర్ రిలీజ్ అయినాడు. ఇవి అన్ని త్యాగాలు మర్చిపోయి గత ప్రభుత్వం 22 మాసాలైంది పెళ్లి చేసుకుంటే పిల్లగాడు పుడతాడు, పిల్లగాడు అయిన తర్వాత ఉరుకుతుండే ఇప్పటి వరకు. మీరు ఇంకా ఆడనే ఉన్నారు. అయ్యా మీరు అన్నారు ఒక మాట, ఏమన్నారు? ఇప్పుడు వరకు 88% దాటింది ఇదే రాష్ట్రంలో, యునైటెడ్ స్టేట్లో 1 సంవత్సరం. మంత్రి కావాలంటే మీరు మా మినిస్టర్ గారిని అడగండి, ఫైనాన్స్ మినిస్టర్ని. 88% వరకు కూడా ఖర్చు అయింది 1 ఇయర్.